వెల్కమ్ బ్యాక్ టు జయాస్ కిచెన్. ఈ రోజు జిలేబీ చేసుకుందామండి. ఈ జిలేబీ నేను చెప్పినట్లు కనుక మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతూ చేస్తే అచ్చం హల్వాయి స్టైల్లో ఎలా ఉంటుందో అంతే టేస్టీగా ఉంటుంది. ఈ జిలేబీ చేయడానికి బ్యాటర్ని 3 రోజులు ముందుగా ప్రిపేర్ చేసుకోవాలండి. మైదా పిండిలో కొంచెం నీరు తీసుకొని దాన్ని దోసల పిండిలాగా కలుపుకొని 3 రోజులు ఒక పక్కన పులియనివ్వాలి. మనం ఎల్లుండి జిలేబీ తయారు చేసుకుందామండి. జిలేబీ కోసం మైదా పిండిని నీటిలో కలుపుకొని 2 లేదా 3 రోజులు పులియ పెట్టాలండి. సో నేను ఎల్లుండి జిలేబీ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఈ రోజే పిండిని కలిపి పక్కన పెట్టుకుంటానండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలో 1 కప్పు మైదా పిండి వేసుకుందామండి. ఈ మైదా పిండిలో కొంచెం కొంచెం నీరు పోసుకుంటూ దోసల పిండిలా కలుపుకోవాలండి. ఎక్కడ ముద్దలు ఉండకుండా చూసుకోండి. దీంట్లో అస్సలు ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా చక్కగా పిండిని ఉండలు లేకుండా కలుపుకొని ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని 2 రోజులు పక్కన పెట్టుకుందామండి. ఈ పిండి 48 గంటలు లేదా 72 గంటలు పులిసిన తర్వాతే జిలేబీకి రెడీ అవుతుందండి. అప్పుడే మనం దీంతో జిలేబీ తయారు చేసుకోగలం. ఇది మొన్న కలిపి పెట్టుకున్నానండి. ఆ రోజు మీకు వీడియో చూపించాను కదా దీన్ని ఎలా కలుపుకోవాలో. ఇందులో కొంచెం ఫుడ్ కలర్ ని కలుపుకోండి. ఇప్పుడు మనం ఈ పిండిని పక్కన పెట్టుకొని పాకం తయారు చేసుకుందామండి. ఇప్పుడు పాకం కోసం ముందుగా ఒక గిన్నెలో 2 కప్పులు పంచదార తీసుకుందామండి. అలాగే 1 కప్పు నీళ్లు. దీన్ని గులాబ్ జామ్ పాకం లాగా పాకం పట్టుకోవాలండి. ఇలా పాకం రెడీ అవుతున్నప్పుడు ఒక అరచెక్క నిమ్మరసం పిండుకుందామండి. దీని వలన జిలేబీ పాకం ఎండిపోకుండా జ్యూసీగా ఉంటాయి. మన పాకం రెడీ అయిపోయిందండి. జిలేబీ వేయటానికి ఇలా ఏదైనా ఒక కవర్ తీసుకోండి. దాంట్లో మనం పిండిని వేసుకుందాం. ఇలా పిండి వేసుకున్నాక ఇలా సన్నగా చివర్లో చిన్నగా కట్ చేసుకోవాలండి. జిలేబీ కోసం ఆయిల్ బాగా ఎక్కువ హీట్గా ఉండాలండి. ఇది ఒకసారి పాకంలో ముంచి తీసేయాలండి. చూసారా, మన వేడి వేడి జిలేబీ రెడీ. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.